ఫ్రెండ్స్, ఈరోజు మనము అరటి పువ్వులోని ఔషధ గుణాలు ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అరటి పువ్వు కూర వండుకొని తింటారా? బాగుంటుందా? ఎలా వండుతారు? అసలు ఎలా తింటారు అని అడిగేవారు చాలామంది ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటంటే అరటి పువ్వులో ఉన్న ఔషధ గుణాలు వారికి తెలియదు, లేదా అరటి పువ్వుని కూరగా వండుకొని తింటారు అన్న విషయం కూడా వారికి తెలియదు అనమాట. వారి కోసమే ఈ యొక్క సమాచారం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. చాలా చిన్న వీడియో, చాలా మంచి విషయాలు ఉంటాయి అరటి పువ్వు గురించి. అయితే అసలు అరటి పువ్వు తినటం వల్ల కొన్ని జబ్బులు పోతాయని తెలుసా? లేదా కొన్ని అనారోగ్య సమస్యలు పోతాయని మీకు తెలుసా? లేదా అరటి పువ్వు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని మీకు తెలుసా? అయితే మీకు తప్పకుండా తెలియని విషయాలు ఒకటో రెండన్నా ఉంటాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అసలు తినేవారికి ఇది తినటం వల్ల కలిగే లాభాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. అసలు ఈ పువ్వులో ఉండే పోషకాలు ఏమిటి, లేదా ప్రత్యేక పదార్థాలు ఏమిటి అనే విషయం గురించి మొదటగా తెలుసుకుందాం. తర్వాత ఎవరు తింటే ఏ ఏ అనారోగ్య సమస్యలు పోతాయి, లేదా ఏ ఏ జబ్బులు పోతాయి, లేదా ఏ ఏ జబ్బులు ఉన్నవారు ఈ అరటి పువ్వు తినటం చాలా మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదటగా అసలు ఈ పువ్వులో ఉండే పోషకాలు ఏమిటి? దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, భాస్వరం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి అని అంటున్నారు. దేనికంటే ఎక్కువగా ఉంటాయండి అని మీకు సందేహం రావచ్చు. మనమందరము అరటిపండు తింటూ ఉంటాం అన్నమాట. దాంతో పోల్చుకుంటే ఈ అరటి పువ్వు తినటం వల్ల ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ పండులో కంటే దీంట్లో మనకి ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. అయితే వీటితో పాటు కెరోటిన్, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, జింక్ ఈ పదార్థాలు కూడా మనకి అధిక మొత్తంలో లభిస్తాయి అన్నమాట. దీంతోపాటు అన్నిట్లో దొరికేయే మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, సోడియము మన దేహానికి ఎంత అవసరమో అవి కూడా మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క అరటి పువ్వులు అనమాట. అయితే దీంట్లో కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా ఉన్నాయి. మరి అవేమిటండి అన్న విషయం తెలుసుకుందాం మనం. అవేమిటంటే డోపామైన్ అనే ఒక ప్రత్యేక పదార్థం, తర్వాత డోపానారా డనాలిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం, తర్వాత రైఫిల్ ఆమ్లము, సినాలిక్ ఆమ్లము కూడా ఈ యొక్క అరటి పువ్వులో మనకి లభిస్తాయి అన్నమాట. అందుకే అరటి పువ్వు మంచి పోషకాల పదార్థాలున్న ఆహారం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి ఇప్పుడు వరకు మనం విన్నది, తెలుసుకున్నది ఏమిటంటే అరటి పువ్వులోని పోషకాలు ఏమేమి ఉన్నాయి అన్నది తెలుసుకున్నాం. మరి ఇది తినటం వల్ల మనకి కలిగే లాభాలు ఏమిటండి, లేదా పోయే జబ్బులు ఏమిటండి, లేదా జబ్బులు ఉన్న వాళ్ళే తినాలా, లేకపోతే మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవారు తినకూడదా అనే సందేహం మీకు రావచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క అరటి పువ్వుని కూరగా వండుకొని తినవచ్చు, లేకపోతే ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు. అది మీకు లాస్ట్లో చెప్తాను, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మరి ఇది ఎవరికి ఔషధంలాగా పనిచేస్తుంది అంటే ముందుగా ఒక్క మాట చెప్పాలంటే ఆడవారికి ప్రత్యేకంగా చాలా చక్కగా పనిచేస్తుంది. ఆడవారికి పనిచేయటం ఏంటండి అంటే ఎవరైతే ఆడవారు అధిక రక్తస్రావంతో బాధపడుతున్నారో, ఋతుస్రావ సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ యొక్క అరటి పువ్వుని వాడాల్సిందే అనమాట. అదేవిధంగా రక్తంలో చక్కెరని ఎవరైతే తగ్గించుకుందామని అనుకుంటారో, లేదా తగ్గాలి అని అనుకుంటారో, లేదా రక్తంలో చక్కెర పరిమాణం తగ్గాలి, లేకపోతే దీనివల్ల సమస్యలు అని అనుకుంటారో వారు తప్పనిసరిగా అరటి పువ్వుని వాడాల్సిందే. అదేవిధంగా రక్త దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో, లేదా స్త్రీలలో యోని దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు తప్పకుండా అరటి పువ్వుని వాడాలి అని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అన్నమాట. అదేవిధంగా మత్తు పదార్థాల నుంచి బయటపడాలి అనుకునేవారు, మత్తు పదార్థాల నుంచి బయట పడేయాలి వీరిని అనుకునేవారు కూడా ఈ యొక్క అరటి పువ్వుని వాడాలి లేదా వాడించాలి అన్నమాట. అంటే ఈ యొక్క అరటి పువ్వుని రెగ్యులర్గా వాడటం వల్ల మత్తు పదార్థాల బారి నుంచి కూడా బయటపడతారనమాట. మరి అంతేకాదండి, గుండెకి సంబంధించిన వ్యాధులతో ఎవరన్నా బాధపడుతూ ఉన్నా, లేదా గుండె బలహీనంగా ఉందని ఎవరైనా అనుకున్నా, లేదా మా గుండె బలంగా ఉండాలి, లేదా కండరాలు బలంగా ఉండాలి అనుకునేవారు కూడా ఈ యొక్క అరటి పువ్వుని తప్పనిసరిగా వాడాలన్నమాట. అంతేకాకుండా మూత్రం సాఫీగా రావాలి
అని అనుకునేవారు. అంటే చాలామంది మూత్రం సాఫీగా రాకుండా ఇబ్బందులు పెడతా కష్టంగా ఉంటుందన్నమాట మూత్రం బయటికి వదలటానికి. మరి అలాంటి వారికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క అరటి పువ్వు అనమాట. వారు కూడా తప్పనిసరిగా వాడాలి. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఎక్కువగా జిగట విరోచనాలతో లేదా రక్త విరోచనాలతో తరచూ ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ యొక్క అరటి పువ్వు అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది డయేరియాతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి కూడా అరటి పువ్వు చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఎలా వాడాలండి అని మీకు సందేహం రావచ్చు. ఎలా వాడాలి అంటే కూరగా వండుకుని తినవచ్చు. అంటే పెసరపప్పు లేదా కందిపప్పులతో కలిపి వండుకొని తినవచ్చు. లేదా ఈ యొక్క పువ్వు నుంచి రసం తీసి పెరుగుతో కలిపి తినవచ్చు. లేదా అరటి పువ్వు రసము, దోసకాయ రసము కలిపి కూడా వాడవచ్చు అనమాట. ఇలా వాడటం వల్ల గనేరియా లాంటి వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పేసి మన ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మరొక వీడియోలో అరటి దోట లేదా అరటి తీగ లేకపోతే అరటి దువ్వలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.